రన్ రేట్ రన్ రేట్ మీదే డిపెండ్ అయ్యింది ఆఫ్ కోర్స్. బట్ ఇప్పటి నుంచి వాళ్ళలో వాళ్ళకి మ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతాయి కదా. అదే వాళ్ళకి కూడా స్టార్ట్ ఇప్పుడే అవుతాయి. అదే డిస్రప్షన్ కాకపోతే స్టార్ట్ అవుతుంది. కింద టేబుల్ కింద ఇప్పుడు ఈ 3 టీమ్స్ కొంచెం ఈ ఈ సిచ్యువేషన్ లో ఆబ్వియస్లీ ఇవ్వచ్చు, కష్టం కాదు. ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే. కాకపోతే కంపారిటివ్లీ చూసుకుంటే లాస్ట్ సీజన్ నువ్వు ఆర్సీబీ యాక్చువల్లీ సేమ్ ఇదే ఇందాకే చూసాను క్రిక్ ట్రాక్ రోడ్ వేసిన పోస్ట్. 10th పొజిషన్ లో ఉంది. 9 గేమ్స్ అయిపోయిన తర్వాత 2 గేమ్స్ గెలిచి 7 గేమ్స్ ఓడిపోయింది. అక్కడి నుంచి 2 గేమ్స్. ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయింది 4th ప్లేస్ కి. అది ఓకే. అవునవును కాకపోతే యాక్చువల్లీ లాస్ట్ టైం పాయింట్స్ టేబుల్ ఇలా లేదు నీకు 10 10 10 10 అలా లేదు కొంచెం. అప్పటికే ఎస్ఆర్హెచ్ ఉండే ఆల్మోస్ట్. ఉండే ఆహా. మూడు టీంలు ఉండే, కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, 3 టీంలు 10 మీదే ఉండే అప్పటికి. లేదు. ఏది నువ్వు సీజన్ మిడ్ కాదు సీజన్ స్టార్టింగ్ లోనే నీకు వాళ్ళు ఉన్నాయి. నీకు ఎస్ఆర్హెచ్, కేకేఆర్ ఎప్పుడు నీకు టాప్ లోనే వెళ్ళిపోయాయి. యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ వెళ్ళిపోయారు నీకు టాప్ లో. కేకేఆర్ స్లోగా వచ్చిన తర్వాత కింద అవును. ఎక్కడ కాంపిటీషన్ ఉందంటే ఆర్సీబీకి, సిఎస్కేకి మధ్య కొంచెం ఆ ఫిఫ్త్, ఆర్సీబీ, సిఎస్కే అండ్ ఇంకొకటి ఏంటి ఆ టీంలో లక్నవా, జీటీకి ఎవరికో ఆ 4th పొజిషన్ కోసం కొంచెం ఆ 3 టీమ్స్ మధ్య ఉండే. కాకపోతే ఇప్పుడు ఏంటి నీకు టాప్ 5కి నీకు మొత్తం సేమ్ ఇది ఉంది. సో ఈ సీజన్ కొంచెం లాస్ట్ సీజన్ లా లేదు పాయింట్స్ టేబుల్. ఉమ్, సో కంబ్యాక్ ఇవ్వచ్చు కానీ కొంచెం కంపారిటివ్లీ కష్టమైపోద్ది పైన ఇది ఉన్నాయి. అంటే ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రతి మ్యాచ్ ఇప్పుడు గెలిస్తే కంపేర్ అదే లైక్ అదే గెలవచ్చు. ప్రతి మ్యాచ్ గెలిస్తే అండ్ మంచి కొంచెం ఉమ్, మీరు హ్యూజ్ మార్జిన్ తో కూడా గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు సిఎస్కే కానీ ఎస్ఆర్హెచ్ కానీ ఏంటంటే -1.2లో ఉమ్, ఉన్నారు. -1.2, -1.3 ఎన్ఆర్ఆర్. ఉమ్. సో అది యాక్చువల్లీ పైకి వెళ్ళి ఎస్ఆర్హెచ్ కహాని ఏమైతుందో నెక్స్ట్ 2 మ్యాచ్లు అర్థమైపోద్ది. నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిసామే అనుకో, హోప్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవకపోతే హోప్ తీసేయచ్చు. ఆ నెక్స్ట్ రెండు పెట్టుకోవచ్చు. మ్యాచ్ల్లో సెకండ్ మ్యాచ్ కాకపోతే వచ్చేసి సిఎస్కే. యా ఎందుకంటే ఆ నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓకే, కానీ దాని తర్వాత నెక్స్ట్ 2 మ్యాచ్లు చూడు నువ్వు జీటీతో అహ్మదాబాద్ లో. ఇప్పుడున్న జీటీ ఫామ్ కి కొంచెం ఎస్ఆర్హెచ్, జీటీ, అహ్మదాబాద్ అంటే ఇంక నువ్వు ఎందుకంటే ఆ తర్వాత గెలిచిన మ్యాచెస్ అన్నీ గెలవాలి. నెక్స్ట్ మ్యాచెస్ గెలిచే ఉపయోగం ఉండదు మీకు. జీటీతో అహ్మదాబాద్ అండ్ దాని తర్వాత డీసీ. సో ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ మనం డీసీతో ఫిక్స్డ్ అనుకున్న హైదరాబాద్. డీసీ హైదరాబాద్ డీసీది ఏ కొంచెం ఉంది. హైదరాబాద్ అయినా ఓకే, పర్లేదు. కాకపోతే ఇంక నీకు కొంచెం వాళ్ళు కూడా కొంచెం బాగా ఇది మీద ఉన్నారు. ఎందుకంటే మొన్న చేతులారా పోయింది గేమ్ అది జీటీడీసీ. కొంచెం ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఇయటానికి. సో టాప్ 3 టీమ్స్ ఉన్నాయి కదా, కొంచెం గట్టిగానే. అవన్నీ ఫుల్ ఆన్ ఫుల్ కొట్టేసినాయి అనుకో, ఫోర్త్ టీమ్ కి అవును. తోపు ఉంటది కింద. అది అది కూడా ఒక్కటే టీం కి. వాడెవడో లక్కీ పర్సన్ అంతే, ఏం చేయలేము ఇంకా. కానీ అది టాప్ 3 కాదు, ఇప్- టాప్ 2 కొట్టుకుంటూ వెళ్ళాలి. టాప్ 2 లైక్ డీసీ ఇంకా జీటీ మాత్రమే కొట్టుకుంటూ వెళ్ళాలి. థర్డ్ పొజిషన్ నుంచి మిగతా అన్ని బిస్కెట్ అయితేనే ఉండాలి. థర్డ్ పొజిషన్ కి అదే ఎవరున్నారు? బిస్కెట్ అయితే పంజాబ్ ఉండాలి. ఉంది కదా. కాకపోతే ఆర్సీబీ ఉంది ప్రస్తుతానికి, మొన్న ఆర్సీబీ. పంజాబ్ తో గెలిచిందిగా. కాకపోతే ఇప్పుడు పంజాబ్ వెళ్ళుద్ది ఆ 3rd పొజిషన్ కి. ఎందుకో చెప్పరా? పంజాబ్ నెక్స్ట్ మ్యాచెస్ సరదాగా ఉన్నాయి. కేకేఆర్ తో ఉంది ఓకే, తర్వాత సిఎస్కే తో ఉంది. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఏం ఉమ్, చేయాలంటే కింద ఉన్న టీమ్స్ నిజంగానే క్వాలిఫై అవ్వాలంటే చాలా స్పాయిల్ గేమ్ ఆడాలి. ఇప్పుడు సిఎస్కే మీద డిపెండ్ అయింది చాలా స్పాయిల్ గేమ్స్. నెక్స్ట్ పంజాబ్ తో ఉమ్. ఉంది ఇప్పుడు పంజాబ్ సిఎస్కే తో ఉంది, కేకేఆర్ తో ఉంది. అది అయిపోయిన తర్వాత లక్నోతో ఉంది. దాని తర్వాత డీసీతో ఉంది, దాని తర్వాత ఎంఐ తో ఉంది, దాని తర్వాత ఆర్ఆర్ తో ఉంది. ఆర్ఆర్ కి సిఎస్కేకి 2 మ్యాచెస్ ఉన్నాయి పంజాబ్ తో. సో వాళ్ళు చేయాలి కానీ మెయిన్లీ. లక్నోతో ప్రాబ్లం ఏంటో తెలుసా? లక్నో అండ్ ఢిల్లీ, ఢిల్లీ, ముంబై మ్యాచెస్ లో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ 3 మ్యాచెస్ లో 3కి 3 గెలుస్తారని నేను చెప్పలేను. మేబీ కోల్కతా ఇంకా పంజాబ్ తో 2కి 2 గెలవచ్చు ఇల్లు. కానీ ధర్మశాల వీళ్ళకి ఇంకేం తెలియదు. ధర్మశాల వీళ్ళకి ఇంకేమి తెలియదు. ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఇలా వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నా వాళ్ళకేం తెలియదు. అదొక న్యూట్రల్ వెన్యూ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ. ప్రెసెంట్. వాళ్ళకి మరి ఆ మూడు సో యా, మ్యాచ్లు దాంట్లో ఉన్నాయి కదా. సో సర్లే. కాకపోతే 3 మ్యాచ్లో మనం వాళ్ళు ఒక స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ వాళ్ళు ఉమ్, ఇది తీసుకున్నా సరే మిగతా 2 మ్యాచ్లో ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే 3 మ్యాచెస్ అక్కడే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చెప్పిన టీమ్స్ డీసీ, ముంబై అండ్ లక్నో, 3 ధర్మశాలనే. ఉమ్. సో ఉంటది, ఎడ్జ్ అయితే ఉంటది అవును, పంజాబ్కి. ధర్మశాలనే. అక్కడ జనరల్లీ ధర్మశాలలో ఫాస్ట్ బౌలర్స్ కి ఎడ్జ్ ఉంది. ముంబైలో అమ్మ మొగుడు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అవును. ముంబైలో
ఉమ్, అక్కడ నైట్ టైం మ్యాచ్, ధర్మశాల కొండల్ రీజియన్, గాలి ఉందనుకో, కొంచెం విండీ టైప్ ఉందనుకో సిచ్యువేషన్, బుమ్రా, బోల్ట్ నెక్స్ట్ లెవెల్ బౌలర్స్ అయిపోతారు. ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు నెక్స్ట్ లెవెల్ బౌలర్స్, అలాగే క్రేజీ లెవెల్కి వెళ్ళిపోతారు. అట్లా లెట్స్ సి వాట్ విల్ హ్యాపెన్ అప్పుడుది ఇంకా మ్యాచ్ ఉన్నాయి. సరే, మధ్యలో మనకి సండే మ్యాచ్ వచ్చేసి సేమ్ ఇందాక ఏం జరిగింది మన ఆర్సిబి సండే మ్యాచ్? పీబీ, ఆర్సిబి పీబీకేఎస్ అండ్ చెన్నై ముంబై. ఓ సర్లే. ఇది ఇదొక జరిగింది కదా, సర్లే. ఆర్సీబీ పీబీకేఎస్. ఆర్సీబీ పీబీకేఎస్ వచ్చేసి నాకు నాకు ముందు నుంచి నేను ఫిక్స్ అయ్యా ముందు నుంచి ఆర్సీబీ గెలుస్తుంది అని. ఎందుకంటే వాళ్ళు అవే చాలా బాగా ఆడుతున్నారు ఒకటి. ఇంకా పీబీకేఎస్ వాళ్ళ ఓన్ హోమ్ గ్రౌండ్ లో చాలా చోక్ అవుతున్నారు. మొన్న వాళ్ళ బౌలింగ్ వల్ల గెలిచారు బాగా, అఫ్ కోర్స్ నేను కాదనను. కానీ వాళ్ళ దాంట్లో శ్రేయస్ అయ్యర్ నడవకపోతే చాలా కష్టపడుతుంది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్. అండ్ ప్రస్తుతం ఒక చేంజ్ చేసిన తర్వాత జాష్ ఇంగ్లీష్. వాడు పాపం ఆ రోజు వచ్చి అనవసరంగా నేల్ వదేరా వికెట్ తీసుకున్నాడు. నేల్ వదేరా ఇక్కడ ఇంటి దాకా కొరుక్కుంటూ వచ్చేసాడు. అక్కడ ఆడేమో వెళ్ళట్లే, అవును. ఆడేమో వెళ్ళట్లే. వాడు అసలు చూడని కూడా చూడలే. అట్లా కాకపోతే చాలా మంచి మ్యాచ్ మంచి మ్యాచ్ అసలు. కృణాల్ పాండ్యా క్రేజీ బౌలింగ్ అవును. వేసుకున్నాడు ఆ రోజు. కృణాల్ పాండ్యా అవును. లాస్ట్ సుయాన్ష్ కూడా ఇద్దరు స్పిన్నర్స్ ఇద్దరు 4 మంచిగా ఓవర్స్ ఉన్నాయి చింపేశారు అది చూడు. గట్టిగా. అవును, సుయాన్షి కూడా లాస్ట్ 4 ఓవర్స్ ఉన్నాయి చూడు శశాంక్. అవును. పీబీకేఎస్ ది పీబీకేఎస్ బ్యాటింగ్ చేశారు ఇప్పుడు. భువనేశ్వర్, హేజల్వుడ్ బౌలింగ్ వేసుకున్నారు. మేజల్ అవును. అవునవును. అవునవును. నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ శశాంక్ వాళ్ళు. అవును. లాస్ట్ అవును. అప్పు 17 యార్కర్ అటెంప్ట్స్ వాళ్ళు చేసింది టోటల్. అవును. 17 యార్కర్ అటెంప్ట్స్ మామూలు విషయం అసలు. భువనేశ్వర్ అసలు వికెట్లు తీయట్లేదేమో కానీ ఆ ఎకనామీ మాత్రం అదే మెయింటైన్ చేస్తున్నాడు. అవును. 6.5 అప్పుడు 7 అట్లా అట్లా అదే రేంజ్ లో క్రేజీ బౌలింగ్ వేసుకుంటున్నాడు. అదే. సుయాన్షు, కృణాల్ పాండ్యా అవే మ్యాచెస్ లో చాలా క్రేజీ ఆడుతున్నాడు. ఫైనలీ నేను ఇన్ని రోజులు అనుకుంది ఒకటి చేంజ్ చేశారు. బట్ నేను రొమారో షెపర్డ్ బదులు జేకబ్ బెథెల్ లియామ్ లివింగ్ స్టోన్ బదులు జేకబ్ బెథెల్ తీసుకొని వస్తారు అనుకున్నా. కాకపోతే షెపర్డ్ తీసుకొని వచ్చారు. మేబీ ఇంకా కొంచెం ప్రూవెన్ హిట్టర్ అనో మరేమో ఏం రీజనో తెలియదు మనకి. బౌలింగ్ కూడా వస్తుందేమో పేస్ వికెట్ మీద అని తీసుకొచ్చారేమో. ప్లస్ ఆల్రెడీ సుయాష్ శర్మ మ్మ్. పర్ఫామ్ చేస్తున్నాడు, కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు కదా. సో ఇద్దరు స్పిన్నర్స్ వాళ్ళకి సెట్ అయ్యారు. కొత్త స్పిన్నర్ ఎందుకు. అదే మ్మ్. అదేలే అదే కృణాల్ పాండ్యా కావచ్చు. ఎక్సలెంట్ బౌలింగ్ వేసుకుంటున్నాడు, మామూలుగా వేయట్లేదు అసలు ఈ మధ్య. అవును. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వికెట్స్ లో క్రేజ్ అసలే. వేసుకుంటాడు అసలు. అవును. మ్మ్. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అవును. చాలా సింపుల్ గెలిచేసారు ఆర్సీబీ. నువ్వు 150, 160, 170 ఈ మాదిరి టార్గెట్లు ముందు బ్యాటింగ్ బిస్కెట్ పెట్టి చేసుకున్నారు పంజాబ్ వాళ్ళు ట్రిక్కీ చేతులారా. వికెట్. అఫ్ కోర్స్ జనరల్ చెప్తున్నా, నువ్వు చేజ్ చేజ్ ఉంది, ట్రిక్కీ వికెట్, లైక్ వికెట్ చాలా ట్రిక్కీ అవుతుంది, స్లో అవుతుంది, స్లగ్గిష్ అవుతుంది, ట్రూ పేస్డ్ వికెట్ కాదు అని చేజ్ చేయమంటే కోహ్లీ ఎందుకు ఊకుంటాడు? ఆ వికెట్ ఆ వికెట్ మీద ఎలా ఆడాలో దాని తగ్గట్టు ఆడుకుంటూ వెళ్తాడు. అసలు అవుట్ చేయడం చాలా కష్టం అయిపోద్ది కోహ్లీ అట్లాంటి సిచ్యువేషన్స్ లో. దానికి కోహ్లీ మీద ఏమాత్రం ప్రెషర్ పెట్టకుండా పడికల్ ఆడాడు చూడు. అబ్బో, ఆ గ్రౌండ్ కి ఆ షాట్స్ చాలా క్రేజీయా ఇన్ మై ఒపీనియన్. అవును. 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 చాలా చాలా క్రేజ్ ఆ సిచ్యువేషన్ కి. అప్ప నెక్స్ట్ లెవెల్ షాట్స్. అందుకని కోహ్లీ అన్నాడు కూడా, నాకెందుకు ఇస్తున్నారు, మొమెంటం మార్చి చూపాడు నాకు పడిక్కలాడికి కాదు, మళ్ళీ. అవును. ఆ పడికల్కి అది అది ఇది అని. కానీ క్రేజీ క్రేజీ మ్యాచ్, క్రేజీ
మ్యాచ్ అసలు చాలా క్రేజీ పర్ఫార్మెన్స్లు జరుగుతున్నాయి అవును. ఫ్రమ్ ఆర్సీబీ బ్యాటింగ్. మన వాళ్ళకి పాపం ఇంటర్నెట్ లో వేసుకుంటారు కోహ్లీని, ఏంటి అది ఇది ఇలా అంటున్నాడు ఏంటి అలా అంటున్నాడు ఏంటి అని. ఆ శ్రేయస్ మాత్రం అయ్యర్ కూడా అన్నాడు లేకపోతే లాస్ట్ మ్యాచ్ ఇద్దరు వెళ్ళి ఇట్లా టీమ్మేట్స్, ఇండియాకి ఆడే వెళ్ళి ఇట్లా టీమ్మేట్స్ అన్నాడు. మధ్యలో ఉమ్, ఆ ఆ పోతే ఎట్లా సేమ్ టీం ఆడేటోళ్ళు. బేసిక్ అది, అంటే లైక్ బేసిక్ బ్యాంటర్ ఉండకపోతే ఎట్లా ఐపీఎల్ మజా ఏముంటది? వాళ్ళు సరదా నాకు అర్థం కాదు. నేను అదే అంటున్నా, ఆ మాత్రం లేకపోతే ఐపీఎల్ మజా ఏముంటదిరా? నాకు అర్థం కాదు. ఇక మరీ ప్రతిదీ టూ మచ్ చేసేసుకుంటా ఉంటారు. ఈజీ వాళ్ళు వేస్తూనే ఉంటారు బొక్క, అది మీమ్స్ బొక్క క్వశ్చన్. ఉమ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ ఎవరు నీకు అంత కొట్టించుకున్నట్టు అనిపించదు. అవును. ఓకే, బాట్లెట్ గాడు కొట్టించుకున్నాడు పవర్ ప్లేలో, కానీ అంత కొట్టించుకున్నట్టు ఏం అనిపించదు. అంటే స్కోర్ కూడా అంత లేకుండే, కానీ వికెట్ తీయలేకపోయారు. అంత బౌలర్స్ కి ఫ్రెండ్లీ వికెట్ మీద వికెట్ తీయలేకపోయారు మనోళ్ళు. బౌలర్ ఫ్రెండ్లీ వికెట్ అది, ప్యూర్లీ డామినేట్ చేయలేకపోయారు. కోహ్లీ ఇంకా ఇక ఎక్స్పీరియన్స్ ఆడాడు. దేవదత్ పడిక్కల్ అవుట్ ఆఫ్ ద బ్లో చాలా బాగా ఆడాడు యాక్చువల్లీ. అవును. చాలా బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. నేను రజత్ పటిదార్ అట్లాంటిది ఆడతాడు అనుకున్నా, కాకపోతే పటిదారే ఆడేసి చాలా క్రేజీ చేశాడు. రజత్ పటిదార్ కూడా వచ్చి కొంచెం అటాకింగ్ ట్రై చేశాడు, ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఫినిష్ చేద్దాం అవుట్ పిచ్ అయిపోయాడు. లో ప్రస్తుతానికి కెప్టెన్ డ్యూటీస్ తీసుకొని ట్రై కొంచెం బిజీ చేస్తున్నాడు, ఉన్నాడు కానీ భయ్య. తాకట్లే. ఆడతాడు, ఒక ఇన్నింగ్స్ ఆడతాడు ఈ సీజన్ లో, ఒక ఇన్నింగ్స్ ఆడతాడు గట్టిగా. కాకపోతే ప్రస్తుతానికి మెయిన్ కెప్టెన్ డ్యూటీలో ఉన్నాడు. కెప్టెన్ డ్యూటీ బాగా చేస్తున్నాడు. అవునవును, చాలా బాగా చేస్తున్నాడు. ఇన్నింగ్స్ సరే, దాని తర్వాత రావచ్చు. దాని తర్వాత మ్యాచ్ వద్దాం. వద్దాం. చాలా వన్ సైడెడ్ మ్యాచ్, పర్లేదు, ఏది ఓటమి చాలా వన్ స్వీకరిస్తాడు. సైడెడ్ మ్యాచ్ రోహిత్ గడ్ అయిపోయింది. వికెట్లు అన్ని వచ్చిన తర్వాత వాడు తీయకపోతే ఇంకా దాని తర్వాత నుంచి ఛాన్స్ మ్యాచ్ అది. అదే. అండ్ యాక్చువల్లీ ఒక మ్మ్. ఫ్యాక్టర్ ఏంటంటే పిచ్ నెంబర్ 8 వ్యాంకెడ్ అది 8 అవును, లోవెస్ట్ ఎగ్జాక్ట్లీ స్కోర్ ఎగ్జాక్ట్లీ 208. 200 200 మా వాళ్ళు బిలో పార్ కొట్టింది స్కోర్ ఆడ లో ఉన్నారు. బిలో పార్ స్కోర్ లో ఉన్నారు. బిలో పార్ స్కోర్, సో కంప్లీట్లీ బిలో పార్. మేబీ ఇంకో 40 అదే అఫ్ 30-40 కోర్స్ రన్స్. చాలా బిలో పర్ స్కోర్. అంటే మీరు, నాకు తెలిసి రవీంద్ర జడేజా దిస్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఐపీఎల్ బ్యాటింగ్, బట్ స్టిల్ హీ స్ట్రైక్ రేట్ ఇస్ 150 ఆన్ అ బ్యాటింగ్ పిచ్. అంటే ఇంకా మా వాళ్ళు బ్యాటింగ్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. మా సో వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన ఆ వాడు చెప్పాడు ఈ టైంలో సీజన్ రాదు. అక్కడ ఎస్, ధోనినే అన్నాడుగా, ఈ సీజన్ లైట్ అన్న టైప్స్ లో మాట్లాడాడుగా. ధోని ఏమన్నాడంటే వి విల్ ట్రై గెటింగ్ త్రూ దిస్ సీజన్, ఒకవేళ అవ్వకపోతే విల్ ట్రై నెక్స్ట్ టు సీజన్ కి క్వాలిఫై. కాంబినేషన్ సెట్ చేస్తాం అంతే. అవును. సో దాని సో అర్థం ఏంటి? బుమ్రా 45-year-old స్ట్రాబెరీ ఉమ్, ఫార్మర్ ఇస్ కమింగ్ బ్యాక్. ఇది చాలు ప్రస్తుతానికి. ఉమ్, ఏవయ్యా, ట్రోఫీ తీసుకొని రిటైర్ అయిపోతాం, తప్పలేదు. వస్తాడు. అతని లెగసీ అతనే చంపుకుంటున్నాడు ఇట్లాంటివి స్టేట్మెంట్లు ఇట్లాంటివి అవి చేసుకొని, ఇంకా ఫ్రాంక్ గా రిటైర్ చెప్పాలంటే. ఇప్పుడు నార్మల్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ ఓకే, వరల్డ్ కప్ మొన్న ఉమ్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇట్లాంటి బీజీటీ సిరీస్ వచ్చిన తర్వాత అదే ధోనికి బీజీటీ సిరీస్ లాంటి సిరీస్ ఒకటి పడుంటే అప్పట్లో ధోనిని వెళ్ళిపోమని ఎంత ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు రోహిత్ శర్మ ట్రోల్ చేస్తున్నా, వాడు ఇంగ్లాండ్ సిరీస్ కి రెడీ అవుతున్నాడు అక్కడ. సో ధోని జస్ట్ ఐపీఎల్ ఆడుకుంటున్నాడు. సో దీనిలో మిస్టేక్ ఉమ్. లేదని నా ఒపీనియన్. అది. సో మిస్టేక్ ఏం లేదులే, ఫ్రాంచైజ్ కాదనట్లేదు నేను, కానీ సర్లే అది. ఆ, కానీ లాగినట్టే అనిపిస్తుంది ఒక లెజెండరీ స్టేటస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కడ ధోని బదులు వేరే ఎవరైనా ఉండుంటే ఛాన్స్ వచ్చేది కాదు. అఫ్ కోర్స్ ఆ ధోని అన్న పేరు మీదే ఛాన్స్ వస్తుంది, అర్థమవుతుందా? ఒకవేళ అతను ఇంతసేపు పట్టుకున్నట్టే ఫ్రాంచైజ్ గ్రో అవ్వదు ఎప్పటికి, యాక్చువల్లీ సిఎస్కే అర్థమవుతుందా అనే నీకు? బ్రాండ్ వాల్యూ పడిపోతుంది కదా. మరి ఇప్పుడు టీం ఒక అంతా ట్రోఫీ గెలిస్తే సిఎస్కే బ్రాండ్ నిలబడుతుంది అని. వాల్యూ ఒకటి అదే కొంచెం బాగా నీకు బ్రాడ్కాస్ట్ అవన్నీ చాలా డిపెండ్ అయిపోయింది.
ఎంఎస్ ధోని మీద ప్రస్తుతానికి. బ్రాడ్కాస్ట్ రెవెన్యూ అదే అదే ఎలా డిపెండ్ నేను అయిందంటే అంటుంది అదే. ఐపీఎల్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐపీఎలే ఆ ఉమ్, దాని ఏమంటారు మన రూల్. అదే ఆ రూల్ అది 4 crores ఏం రూల్ మా అది? Hmm. అన్క్యాప్డ్ ప్లేయర్. అన్క్యాప్డ్ ప్లేయర్ అన్క్యాప్డ్ అన్క్యాప్డ్ అన్క్యాప్డ్. ప్లేయర్ అది ఇంకా మరి ఇంకెంత బ్రాడ్కాస్ట్ రెవెన్యూ వాళ్ళకి తేడా కొట్టకపోతే ఇంకా రూల్ పెడతారు చెప్పాను అవసరంగా అంటే అట్లా. నువ్వు చెప్పింది కరెక్టే, లెగసీ లాగుతున్నాడు కానీ ఒక హైలో వదిలేసి ఒక కప్పు కొట్టేసి ధోని వెళ్ళిపోయాడు అనుకో, తర్వాత సిఎస్కే బ్రాడ్కాస్ట్ రైట్స్ ఇవన్నీ కొంచెం స్టేబుల్ గా ఉంటాయి. ఒకేసారి ఇట్లా ఒక ఫెయిల్యూర్ లో ధోని టీం ని వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ నీకు సిఎస్కే నెక్స్ట్ సీజన్ నుంచి అసలు బ్రాడ్కాస్ట్ కాదు కదా, ఫ్యాన్స్ మొత్తం హాఫ్ అయిపోతారు, సగం కంటే అవును. తగ్గిపోతుంది మొత్తం. సో అందుకని మొత్తం బిజినెస్ పరంగా కూడా ఆలోచించి ధోని ఉంటున్నాడు అని నా ఒపీనియన్ యూజువల్లీ. మెయిన్లీ సెల్ఫ్ కాకుండా కొంచెం మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం మేనేజ్మెంట్ అంటే ఇదంతా. ఇప్పుడు యాక్చువల్లీ ఒకవేళ ఆడిపియాలి గెలవాలి అనుకో టీంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ కెన్ కమ్ యాజ్ అ మెంటర్, ఈ కెన్ డూ సంథింగ్ ఎల్స్. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా అంటే సిఎస్కే పెట్టి ఎంత 2008 ఐపీఎల్ నుంచి ఉన్నారు వాళ్ళు. ఉం? మధ్యలో 2 సీజన్స్ తీసాయి, 16 సీజన్స్ ఉన్నారు వాళ్ళు. 16 సీజన్స్ మొత్తం చాలా కాన్సన్ట్రేటెడ్ ఆన్ ధోని ధోని ధోని, అందుకే కదా మరి అది కూడా ఇప్పుడు చెప్పింది నేను మొత్తం రీజన్. ధోనియే. నేను అంటుంది అదేరా. ఇప్పుడు ఛాన్స్ కూడా ఇవ్వాలి ఆ ఇండివిజువల్ కూడా మిగతా వాళ్ళకి. అర్థమవుతుందా? ఒకలాగా ఫ్రాంచైజ్ ని గ్రోత్ చేపియడమే కదా ఒక కానీ కానీ యాక్చువల్ లీడర్ అయినా వాళ్ళు ఏదైనా. ఆ స్టార్టింగ్ ఎప్పుడైతే నువ్వు అన్నట్టు ఇందాక సిఎస్కే పెట్టారో వాళ్ళు అసలు ఉమ్, మురళీధరన్ పాడ్కాస్ట్ ఉంటది మన బీర్ బైసెప్స్ ఉమ్, తో. ఉమ్, ఏం చెప్తాడు ఇట్లా అన్ని టీమ్స్ వెళ్ళిపోయినాయి, మిగిలిన టీమ్స్ 2 టీమ్స్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే. మిగతా అన్ని ఉమ్, టీమ్స్ ఎవరో ఒకరు పెద్ద పెద్ద ప్లేయర్స్, ద్రావిడ్ ఏమో సో అండ్ సో ఇట్లా ఆర్సీబీకి, ఉమ్. వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీకి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారు. ఉంది ఆర్ఆర్ షేర్వాన్కి వెళ్ళారు, సిఎస్కేకి ఉన్న చాయిస్ ధోని అని చెప్పి ఇట్లా వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ నుంచి రెసిస్టెంట్ గా వచ్చింది మెయిన్లీ ఆ పేరు మీదే. దాని మీద వచ్చి అప్పటికి ఇప్పటికీ వరల్డ్ కప్ ధోని విన్నింగ్ జస్ట్ కెప్టెన్, అంతే, ఉమ్. జస్ట్ T20 అంతే. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. ఆ, పెద్ద ఫేమ్ సో ఏం లేదు, దాని జస్ట్ మీద T20 వరల్డ్ కప్ విన్నింగ్ నేను కెప్టెన్ కింద అంటుంది వచ్చాడు అదే. అంతే. ఎగ్జాక్ట్లీ. నేను అంటుంది ఇగో స్టా నేను అంటుంది అదే స్టార్టింగ్ కరెక్టే. వాళ్ళు ఇగో ఆ తీసుకుంది దేవుని టైంలో పేరు మీద వెళ్ళ. వాళ్ళు ఏం తీసుకున్నారు, ఒక ఒక ప్లేయర్, మెయిన్ ప్లేయర్, వాళ్ళు ఇండియన్ కెప్టెన్. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఏ ప్లేయర్ అయినా సరే, ఇప్పుడు మన సంజీవ్ గంక కూడా అన్నాడు ఆ 27 crores పెట్టి ఎందుకు తీసుకున్నారు రిషబ్ పంత్ అంటే, నువ్వు మెయిన్ ఆప్షన్ లో చూసుకుంటే ఒక ప్లేయర్ని తీసుకుంటే 10 years పాటు చూసుకునేటట్టు తీసుకుంటాము, జస్ట్ టెంపరీ తీసుకున్నట్టు కాదు. సో అక్కడ మాకు ఆప్షన్స్ ఉంటాయి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చహల్ వీళ్ళందరూ ఉన్నారు, రిషబ్ పంత్ ఉన్నారు. రిషబ్ పంత్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది అన్నట్టు. సో అప్పుడు వాళ్ళకి కూడా సేమ్ అదే, దీంట్లో ఒక ఒక ప్లేయర్ లాంగ్ టర్మ్ కి చూసుకునేటట్టు ఉన్నారు. అప్పటికి నువ్వు అనుకున్నట్టు ఎంఎస్ ధోని ఆ నేమ్ అయితే రాలేదు, లేదు 2008లో. అలా తీసుకొని ఒక ప్లేయర్ స్టార్టింగ్ సీజన్స్ అన్ని చేసి 10లో కప్ వచ్చింది. అవునవును. 10లో కప్ వచ్చింది, 2008లో ఫైనల్స్కి వెళ్ళి 10లో కప్పు అంతా కొంచెం అంత వెల్ అని కూడా అంతా సెట్ అయింది, ప్రాపర్గా ఇదంతా సెట్ అయిపోయింది. 11-12 ఆ టైం కూడా కాదు, నీకు ఎప్పటి నుంచి అయితే కొంచెం ఒక ఒక 14 అనుకో, 13 నుంచి అనుకో, కొంచెం ఆ టైం నుంచి స్లో స్టార్ట్ అయింది. కానీ నీకు మెయిన్లీ ఆర్పీజీఎస్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడి నుంచి నీకు ఆ ధోని హిస్టరీ స్టార్ట్ అయింది 18 కంబ్యాక్ ఇవ్వంగానే. సో ఆ పేరు మీద స్టార్ట్ అయింది అయితే ఆ ఇయర్ నుంచి. ఇంకా ఆ ఇయర్ నుంచి చూసుకుంటే నీకు అప్పుడుదా చూసుకుంటే బ్రాండ్ వాల్యూలో ఆర్సీబీ అమ్మాయి ఎక్కువ ఉండే సిఎస్కేకి 2017 ముందు. సిఎస్కేకి లేదు బ్రాండ్ వాల్యూ, ఇప్పుడు చూసుకుంటే బ్రాండ్ వాల్యూ సిఎస్కే చాలా ఎక్కువ ఉంది. ఈక్వల్ టు ఆర్సీబీ దాకా ఉంది 2018 ఆల్మోస్ట్. అదంతా కూడా లైక్ ఎంఎస్ ధోని మూవీ ఇవన్నీ కలిసి వచ్చాయి ఆ టైంలో. యా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. ఆ, సో ఆ అయితే టైం వరకు అదే ఆ నేమ్ మీద నీకు నేను ఆ ఏమంటున్నా అంటే పాయింట్ సింగిల్ అలోన్ ఏంటంటే స్టాండ్ లేకుండా ఉండే అప్పుడు. నేను అంటుంది ఏంటంటే హీ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్, హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నే అంటుంది ఏంటంటే ఇక్కడ ఒక ఫ్రాంచైజ్ గ్రో అవ్వడం అంటే ఎప్పుడైనా ముందు చూడడం, ఆ మేనేజ్మెంట్ కూడా ఒక సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నట్టు కనిపించడం. నాకు సిఎస్కే లో అంతా ధోనినే అనిపిస్తుంది. అర్థమవుతుందా?
అదే ఫ్యాన్స్ మేనేజ్మెంట్ పోర్ట్రే కి ఆ చేయటం సార్ట్ ఆఫ్ నన్ను అడిగితే. ఫ్రీడమ్ గానీ అది లైక్ ఫ్యాన్స్ పోర్ట్రే చేయటం నన్ను అడిగితే. అది మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటది. ఇప్పుడు అది అరే ఇప్పుడు నేను అంటుంది చూడండి, ఇప్పుడు రుతురాజ్ వెళ్ళిపోతే అర్థమవుతుందా? మళ్ళీ ధోనికి ఇచ్చారు కానీ ఒక కొత్త ఫేస్ సైడ్ చూడలేకపోయారు. నీకు అర్థమవుతుందా నేను ఏం ఇక్కడ చెప్పాలనుకుంటున్నానో? చూడాలన్న లేరు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ. థింగ్. ఇప్పుడు ఏంటి ఎప్పుడైనా ఇంకోటి గ్రోత్ ఏంటో అంటే తెలుసా? మెయిన్ ఫ్రంట్ థింగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ ధోనికి కాకుండా ఇప్పుడు సరే కొత్త ఫేస్ చూసి ఎవరో ఒకరికి ఇచ్చారనుకో, నెక్స్ట్ సీజన్ మళ్ళీ రుతురాజ్ తిరిగి వస్తాడు. సో అప్పుడు రుతురాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమ్, సక్సెస్ఫుల్ అయ్యి ఈ కెప్టెన్ ఉన్నాడని చెప్పి నెక్స్ట్ సీజన్ నుంచి రుతురాజ్ని తీసేస్తారా చెప్పు? క్లియర్ కదా. మళ్ళీ అప్పుడు సేమ్ ఏం లేదు. ఇలానే వచ్చి ఇలా రుతురాజ్ ఉన్నాడు బానే చేశాడు ఎందుకు అప్పుడు తీయాలి అది ఇది అని అప్పుడు చెప్పి ఎలా అప్పుడు ఇది వస్తుంది. 27 ఇయర్స్ ధోనిని ఎలా అయితే ఉమ్, అనుకున్నారో, ఇప్పుడు సిఎస్కే ఫ్రాంచైజ్ ఇప్పుడు 28 ఉన్న రుతురాజ్ని అలా ఉమ్, అనుకుంటున్నారు కాబట్టి రుతురాజ్ అలా లాంగ్ టర్మ్ అనుకుంటున్నారు. ఆలోచించారు. అది సో అందుకే అది అదే ఇప్పుడు జనరల్లీ మధ్యలో యాక్చువల్లీ కూడా చాలానే దెంగారు నిజంగా రుతురాజ్కి హ్యాండ్ ఫ్రాక్చర్ లేదు ఇదంతా స్క్రిప్ట్ అయ్యేది అని చెప్పి. ప్రాపర్ వాడికి ఎల్బో ఫ్రాక్చర్ అయినట్టు లిటరల్లీ రిపోర్ట్స్ అంతా వచ్చి నీట్ గా అంతా కన్వే అయిన తర్వాత ఫ్లెమింగ్ ఆ తర్వాత వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు కొత్త ఫేజ్కి వెళ్ళారు అనుకో, నీకు మళ్ళీ అదే నెక్స్ట్ ఇయర్ కి రుతురాజ్ వచ్చేస్తాడు. సో అదో ప్రాబ్లం అయిపోద్ది. ఉమ్. ఉమ్, అది ఉమ్, అట్లా. సో అందుకని ఇంకా ఏదో టెంపరీ వన్ అండ్ ఓన్లీ ఉంది కాబట్టి ఇంకా అక్కడికి అదేలే. వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆబ్వియస్లీ జడ్డూకి వెళ్ళలేరు. జడ్డూకి ఆల్రెడీ 2020లో వెళ్ళి జడ్డూనే వద్దనుకున్న వాళ్ళు వద్దని ఇచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ జడ్డూకి వెళ్ళలేరు. ఆ, నే- సో నేను అంటు నేను అంటుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ యాజ్ అ ప్లేయర్ రావడం ఇన్ మై ఒపీనియన్ కరెక్ట్ కాదు. మేబీ యాజ్ అ మెంటర్ రోల్ అదంతా డిఫరెంట్ కానీ, ఎందుకంటే మీరే చూడండి ఇప్పుడు యాజ్ అ ఫ్రాంచైజ్ కూడా అది కరెక్ట్ కాదు. యాజ్ అ క్రికెట్ కి కూడా మంచిది కాదు. ఇది ఓన్లీ అక్కడ ఏంటంటే ఇండివిజువల్ పీకింగ్ ద క్రికెట్, ఇండివిజువల్ పీకింగ్ ఓవర్ ద టీమ్ అన్న సిచ్యువేషన్ అది. అర్థమవుతుందా? యాజ్ అ అంటే ఫ్రాంచైజీ గ్రో అవ్వట్లేదు అని అర్థం. ఫ్రాంచైజ్ గ్రో అవ్వడానికి నీకు ఫ్రాంచైజ్ ఒక హై నుంచి లోలో పడిపోయినప్పుడు, ఆ లోలో ఒక ప్లేయర్ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు ఎంతైతే ఇది అనుకుంటున్నావో, మళ్ళీ ఇప్పుడు ఒక ఫేస్ రీబిల్డింగ్ అనేది ఒకటి చేయాలి. అప్పుడు నీకు బ్రాండ్ ప్రమోషన్ దగ్గర నుంచి అందరికి కొత్త ప్లేయర్స్ కి మళ్ళీ రావాలి. సో అందరు సిఎస్కే వదిలేస్తారు. సో ఒక్కసారి ఇప్పుడు నువ్వు ట్రోఫీ సేమ్ కొట్టావనుకో, ఇగో యాజ్ అ అప్పుడు మెంటర్, వేరే ఉంటది. రోల్ కింద వచ్చిన చేయొచ్చు అని. మెంటర్ రోల్ కింద అర్థమవుతుందా? నీకు స్టేడియంలో కనిపించే అందుకు నీకు మెంటర్ రోల్ లో ఎగ్జాక్ట్లీ లోపలికి వచ్చిన మెంటర్ వాడికి రోల్ ఎందుకు అంటే ఇస్తారు ఆ చెప్పు. ఇంపాక్ట్ వేరుంటది వాళ్ళకి. ఉమ్, వాళ్ళ దృష్టిలో ఆ ఇంపాక్ట్ కొంచెం ఉమ్. వేరుంటది మెంటర్ ఇప్పుడు రోల్. నెహరాకి మెంటర్ రోల్కి ఇచ్చేది వచ్చి గిల్కి ఇప్పుడు ఏం ఇచ్చేది చేయాలంటే ఒకటేనా? చెప్పు, నువ్వే చెప్పు. కెమెరామెన్ ఇంకా మ్యాచ్ కాకుండా ధోనిని చూపిస్తా కూర్చోవాలి. ఇంకా అట్లా అదే వాళ్ళకి ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ అదే రావాలనుకున్నామో అట్లా ఇప్పుడు రావాలనుకున్నాం. సచిన్ టెండూల్కర్ కి వచ్చేది రోహిత్ ఉమ్, శర్మకి వచ్చేది ఒకటి కాదు. సచిన్ టెండూల్కర్ కూడా మెంటర్ సింపుల్ సీట్ లో కూర్చుంటాడు. బ్రాండ్ వాల్యూ పరంగా ఒకటి ఏంటంటే ఉమ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి ఎస్ఆర్హెచ్ పరంగా చెప్పాలంటే ఉమ్, 16 కప్పు ఉమ్, కొట్టారు. ఉమ్, ఓకే 17 ఉమ్, 18 మంచిగా 18 అసలు ఫైనల్స్ దాకా వచ్చి కేఎన్ మామ ఎక్సలెంట్ సీజన్ అంతా అప్పుడు కొంచెం మంచి ఉమ్, దీనిలో ఉన్నారు. ఓకే దాని ఉమ్, తర్వాత 19 20 21 ఇవి చూసుకుంటే నీకు ఐరన్ మాక్రమ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఉమ్, కూడా ఉమ్, అంటిల్ లాస్ట్ ఇయర్ ఉమ్. ఆ బ్రాండ్ వాల్యూ డ్రాప్ చూడు 16 లో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి కొంచెం ఈక్వల్ ఉంది. మధ్యలో ఈ నీకు ఇయర్ లేదు. మళ్ళీ పెరిగింది. మళ్ళీ ప్యాట్ కమిన్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ రీబిల్డింగ్ అయింది లాస్ట్ స్టేజ్. ఇయర్ నుంచి గేమ్స్ తర్వాత రీబిల్డ్. మళ్ళీ సప్పని పెరిగింది. ఉమ్, 16 లో నీకు మంచి పీక్ లో ఉన్నారు. 16 కి మంచిగా వార్నర్ కొట్టడం కానీ బెయిస్టో కొట్టడం కానీ ధవన్ కానీ అంతా అసలు ఎక్సలెంట్ గా ఉన్నారు. ఓకే అలా కొంచెం 17 18 లో కూడా ఉంది. దాని తర్వాత కొంచెం అలా డిప్ అయిపోయి మొత్తం ఐడెన్ మాక్రమ్ ఉన్నారు, టీం బాగానే ఆడుతుంది మంచిగా అంతా వెల్ అండ్ గుడ్. డిప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఉమ్. కొంచెం మళ్ళీ అలా పెరిగింది. సో వీళ్ళు ఏం చేసుకుంటున్నారు సిఎస్కే వాళ్ళు ఆ డిప్ వద్దనుకుంటున్నారు వీళ్ళు. ఆ ఆ, డిప్ కాకుండా కొంచెం చూసుకుంటా ఒక స్టేబుల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు అప్పుడు వదిలేస్తే ఇచ్చేస్తే ధోని ఇది ఇలా కాకుండా కొంచెం ఇలా వెళ్ళినా ఇలా పర్లేదు అయినా కానీ పర్లేదు వాళ్ళకి వాళ్ళకి. ఇలా వెళ్ళకూడదు. అది అది వాళ్ళకి ఇలా వెళ్ళినా పర్లేదు, ఇలా వెళ్ళకపోయినా కానీ ఓవరాల్ ఇలా క్రికెట్ బట్ వెళ్ళకూడదు కానీ కాదు. ఇలా బట్ అవ్వకూడదు. పాయింట్ పాయింట్ ఏంటంటే అక్కడ పాయింట్ టాక్సిక్ ఫ్యాన్స్ వల్ల ఇదంతా అవుతుంది. ఎవరైతే టాక్సిక్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ టాక్సిక్ ఉన్నారో ఫ్యాన్స్ వల్ల అవును అవును మొన్న ఆబ్వియస్లీ మేజర్ టాక్సిక్ ఫ్యాన్స్ వల్ల ఏంటంటే అవును బెస్ట్ బ్యాట్స్మెన్ ఇంజూర్ అయి బయటికి వెళ్ళాడంటే అంబాజీ రాయుడు సెన్సిబుల్ క్రికెటర్, ఒక కమెంటేటర్ అయి ఉండి బెస్ట్ బ్యాట్స్మెన్ టీంలోంచి వెళ్ళిపోయాడు, కెప్టెన్ వెళ్ళిపోయాడు. అదో అది వదిలేసి జై
ధోని వచ్చాడు, ధోని క్యాప్టెన్సీ వచ్చాడు. అరే ఎంతమంది ప్లేయర్స్ ఓపెన్ గా చెప్పారు, అక్కడ ఉన్న ప్రెషర్ వేరేలా ఉంటది, మేము అవుట్ అయితే నవ్వుతా ఉంటారు అని. అంటే లైక్ క్లాప్స్ కొట్టి అదంతా. అది ఏమైపోయిందంటే అవుట్ గ్రో చేయలేకపోయింది కూడా, ఫ్రాంచైజ్ కి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వలేకపోయింది. నేను అందుకనే ఇంకా అంటున్నా, ఇట్ ఇంకా అది ఆల్ ఇంకా అది నువ్వు కమ్స్ అన్నట్టు డౌన్ అది టు అది ఫ్యాన్స్ పరంగా, ఇంకా అది అక్కడ ఫ్రాంచైజ్ చేయడానికి కానీ ఇండివిజువల్ అదే ప్లేయర్ చేయడానికి కానీ అదే ఏం లేదు. అదే ఇంకా అది ఫ్యాన్సే నే- నే- కొంచెం బుర్ర నే- అదే వాడాలి. మరీ నే- గుడ్డేది చేయబడినట్టు ఇంకా అసలు మీరు లెగిస్తే ధోని 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 అన్నట్టు కాకుండా కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం ఆ, సెన్సిబుల్ గా ఆలోచించాలి. అది అది ఫ్రాంచైజ్ చేయడానికి ఏం లేదు బాబు. నేను అదే అంటున్నా, ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఇదంతా అతని చేతిలో నడుస్తున్నప్పుడు అతను స్టెప్ అప్ అవ్వాలి అంటున్నా నేను. ఇక మేబీ అదే నాట్ నెక్స్ట్ ఇయర్, మేబీ దానికి నాట్ అదే చెప్పింది. అతను స్టెప్ అప్ ఇట్లాంటివి అనుకుంటా అవ్వటానికి పోతే. కొంచెం అతని దగ్గర నుంచే కాదు, మెయిన్లీ ఫ్రాంచైజ్ సైడ్ నుంచి రావాలి కొంచెం పంప్, ఫ్రాంచైజ్ కూడా నుంచి కూడా. అదే సో అతనికి కూడా ఆ, రావాలి పంప్, ఫ్రాంచైజ్ నుంచి కూడా. ఫ్రాంచైజ్ నుంచి రాకుండా ఇప్పుడు యూజువల్లీ ఇంకే చెప్పాలంటే ఎవ్రీ వన్ ఇస్ క్లియర్. క్రికెట్ లో చాలా మంది క్లియర్ మైండ్స్ ఉంటారు. అందులో క్లియరెస్ట్ మైండ్ ఇన్ మై ఒపీనియన్ ధోని ఒకడు. ఉమ్, ఏ ఉమ్, ఏ ఉమ్, సిచ్యువేషన్ అయినా 2019 లో క్రికెట్ వద్దనుకున్నాడు. ఇంకా నాకు ఇండియన్ టీం నాది కాదనుకున్నాడు. సరే వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలి, వదిలేశాడు. సిఎస్కే ఒక ఉమ్, కమిట్మెంట్ ఉంది, ఆడుతున్నాడు. అండ్ ఇప్పుడు ధోని వెళ్ళిపోవడం అనేది, నువ్వు అంటున్నావు కదా స్టెప్ అప్ ఉమ్, అవ్వాలని, ఆ విధంగా స్టెప్ అప్ ఆ. అయ్యే రుతురాజ్ కి క్యాప్టెన్సీ ఇచ్చాడు, అది ఎందుకు జీర్ణిస్తున్నాం. కరెక్టే రా, కరెక్టే. నేను అంటుంది ఏంటంటే, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. అతను ఇప్పుడు దాకా ఐపీఎల్ లో కానీ యాజ్ ఎ క్రికెటర్ కానీ బిల్డ్ చేసుకున్న రెస్పెక్ట్ కానీ ఆ లెగసీ కానీ డ్రాప్ డౌన్ అవుతున్నట్టు అనిపించట్లే. లెగసీ మీరే డ్రాప్ చెప్పండి డౌన్ కాదు ఆనెస్ట్ గా. కానీ ఫ్యాన్స్ ఆ లెగసీని అంటే రాంగ్ వేలో యాజ్ అ తీసుకెళ్తున్నారు. క్రికెట్ ఫ్యాన్, యాజ్ అ క్రికెట్ ఫ్యాన్ కరెక్టే. యాజ్ అ క్రికెట్ ఫ్యాన్స్ ఇగో ఓన్లీ న్యూట్రల్ ఫ్యాన్స్ కానీ, ఓకే హేటర్స్ ని పక్కన పెట్టండి, హేటర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా హేట్ చేస్తానే ఉంటారు. యాజ్ అ క్రికెట్ ఫ్యాన్స్, యాజ్ అ ధోని అంటే నచ్చేటోళ్ళు, వాళ్ళందరికి కూడా చిరాకు లేవడం స్టార్ట్ అవుతుంది. అంటే చిరాకు ఉట్టిగానే లేవదు ఎవరికి, చిరాకో లేదా ఇదే ఏంటంటే ఎట్లా అంటే ఒక దగ్గర అంతేందుకు ఇప్పుడు రోహిత్ విషయంలో అయినా మనకు అనిపించట్లే, అరే అమ్మ టెస్ట్ ఉమ్, కెప్టెన్సీ మళ్ళీ తీసుకోవద్దురా అని. ఉమ్. అర్థమవుతుందా? అలా చిరాక్ అనే స్టేజ్ అంత పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు అంత పెద్ద పొజిషన్స్ కి వెళ్తారు వాళ్ళు, వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటారు, ఒక రెస్పెక్ట్ ఉంటది. ఆ రెస్పెక్ట్ అనేది ఇలా పడిపోవడం చాలా మందికి నచ్చట్లేదు. క్లియర్ మైండ్ ఏంటంటే అంత ఏ పెద్ద క్రికెటర్ అయినా, పొజిషన్ లో ఉన్న కాకపోతే ఆయనకి తెలుస్తుంది. రోహిత్ రోహిత్ విషయం శర్మ. వచ్చేసరికి ఏంటంటే మనకి వేరేది. రోహిత్ విషయం, రోహిత్కి బ్యాటింగ్ మంది ఇది లేదు, కొంచెం టచ్ లేదు. టెస్ట్లో మాడుకున్నాం, ఓన్లీ టెస్ట్లో మాడుతుంటే ఇప్పుడు కెప్టెన్సీ ఉమ్, పరంగా అంటావా? బీజీటీ ఉమ్, చూసాం మొన్న ఉమ్, ఏమైందో. ఓకే, ఉమ్, అంతకు ముందు కూడా నువ్వు పీజీటీ ఒకటే కాదు, అంతకు ముందు టెస్ట్ సిరీస్ కూడా చూసుకున్నా పెద్ద ఏం లేదు. వైట్ బాల్ చేసినంత రెడ్ బాల్ ఇంపాక్ట్ లేదు. సో రోహిత్ ఉమ్, శర్మకు ఉన్నది ఉమ్, రెండే రెండు, ఒకటి టీంలో బ్యాట్స్మెన్, కెప్టెన్సీ, ఉమ్, రెండూ లేవు. సో ఇప్పుడు మనం అది ఉమ్, అనుకుంటున్నాం. ధోని ఎక్స్ ఫ్యాక్టర్ ఉమ్, ఏంటి? కెప్టెన్ లాగా ఇప్పుడు వచ్చాడు ప్రస్తుతానికి. ఉమ్, బ్యాట్స్మెన్ పరంగా నడవట్లేదు ఎక్కువ. అప్పుడప్పుడు అంటే ఉమ్, వచ్చి ఇంపాక్ట్ మాత్రం ఎప్పుడు ఇస్తాడు, ఏదో ఒకటి వచ్చి ఒక చిన్న గేమ్ ఇంపాక్ట్ ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఇంకో ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి? మెయిన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉమ్, కీపింగ్. వాళ్ళకి అది నడుస్తుంది. రేపు నెక్స్ట్ ఉమ్, కొంచెం దాన్ని ప్రాపర్ రీప్లేస్మెంట్ తీసుకొని ఉమ్. కొంచెం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ వల్ల కూడా నడుస్తున్నాడు ధోని మెయిన్లీ. 45 రోహిత్ ఇయర్స్ శర్మ వచ్చినా సరే, క్లియర్. ఎంత ఎంత ఇది చేసినా సరే, ఐపీఎల్లో ఉన్న కీపర్స్ అందరితో పోల్చుకోండి. ఇప్పుడు నువ్వు చూసుకో, నువ్వు ఎవరికి ఏ కీపర్ని ర్యాంక్ చేస్తావు నువ్వు? అట్లా అది. రోహిత్ శర్మ సో క్లియర్ అదే మీరు చూసుకుంటే. ఆ ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఆ చిన్న ఉమ్, అంటే ఫ్యాక్టర్ వేరే స్టంప్ అవుతుంది. కాదు కాదు, అంటే స్టంపింగ్ స్టంపింగ్ లో నడుస్తున్నాడు బానే, నేను ఒప్పుకుంటా. ఆ స్టంపింగ్ లో కీపర్ అంటే టేక్స్ లో స్టంపింగ్ నడుస్తున్నాడు కదా, బానే గానీ అన్నిట్లో డైవింగ్ ఏంటంటే లో నీకు వాటిలలో పోతుంది. అదే దేనిలో నేను అదే అంటున్నా, డైవింగ్ లో కొంచెం పోతుంది. అఫ్ కోర్స్ డైవింగ్ ఉంటది చూడు, డైవింగ్ లో అనేది పోతుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఏజ్ అది, యంగ్ గా ఉన్నప్పుడు వేరు, ఏజ్ గా ఉన్నప్పుడు వేరు. డైవ్స్ ఉమ్, వాటిలలో పోతుంది, అంత ఉమ్, ఫ్రీనెస్ మీకు కనపడదు. అక్కడ క్రేజీ ఏం ఉమ్. కాదు. స్టంపింగ్ అది ఎక్స్ ఫ్యాక్టర్, నువ్వు అన్నట్టు స్టంపింగ్ ఒట్టి టేకింగ్ స్టంపింగ్ బిహైండ్ ద కీపింగ్ మైండ్ డైవ్స్ ఉంది ఫస్ట్ చూడు, థింగ్ చేసేంత అది ఇది ఎక్స్ లేదు ఫ్యాక్టర్. అక్కడ.
అదే డైవ్స్ లేదు. మెయిన్ థింగ్ స్టంపింగ్, కీపర్ కి నే బిహైండ్ ద నేను స్టంప్స్ అదే నుంచి అంటున్నా. కొంచెం ఇప్పుడు ఆ ఇది కూడా ఉంటది కదా, కొంచెం ఆ గేమ్ ధోని ఎప్పుడు బిహైండ్ ద డైవ్ స్టంప్స్ చేసే గేమ్. ప్లేయర్ కాదు యూజువల్లీ కూడా. టు బి ఉమ్, ఆనెస్ట్ చాలా రేర్ అండ్ డైవ్ డైవ్ చేయడం చేయడానికి టు బి కూడా. ఆనెస్ట్ ఈ సీజన్ లో అంత ఉమ్, ఇది కూడా ఏజ్ రాలేదు కూడా నువ్వు ఫ్యాక్టర్ చూసుకుంటే అది. మ్యాచెస్. ఉమ్, అంటే మెయిన్ థింగ్ ఉమ్, ఒకటైతే నేను చెప్పగలను, ఉమ్, ఒకటి సింపుల్ కంక్లూడ్ చేయడానికి, ఉమ్, ధోనికి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది ఐపీఎల్ లో. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఉమ్, వాడుకుంటుంది మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం ఉంది కాబట్టి ఇంత ఉమ్, అవుతుంది మెయిన్లీ. అండ్ కొంచెం ఎదవ ఎస్. అన్నెసరీ ఈ ఈ కొంచెం టాక్సిటీ అంటావా, నేనే ఒప్పుకుంటున్నా కదా, పర్సనల్ నేను ఒప్పుకుంటున్నా యాజ్ అ ధోని ఫ్యాన్. కంప్లీట్లీ ఉమ్, ఫ్రమ్ ధోని ఫ్యాన్స్ ఉంది అది. ఉమ్. ఆ ఏదైతే వరస్ట్ థింగ్ కొంచెం బాగా సర్క్యులేట్ ధోని అవుతుందో అదే ధోని బయట, క్లియర్ గా ఎప్పుడు వెళ్ళిపోతాడు అది తెలుసా? ఈ కంప్లీట్లీ ధోని ఫ్యాన్స్. కమెంటేటర్స్ అందరూ ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసి వెన్ ఆర్ యూ గోయింగ్, ఇస్ దిస్ యర్ లాస్ట్ మ్యాచ్ అని అడగడం మానేస్తారో అప్పుడు ధోని వెళ్ళిపోతాడు. అప్పటిదాకా ఇదంతా నడుస్తూనే ఉంటది. ఎందుకంటే ఈ పోల్స్ ఇవన్నీ మనం పెట్టుకొని ఉమ్, కొట్టుకుంటున్నాం. ధోనికి క్లియర్ మైండ్ ఉంటది ఎప్పుడు ఉమ్, వెళ్ళిపోవాలో. వెళ్ళిపోతాడు ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోయేటప్పుడు, ఎవడు ఆపలేడు అండ్ వెళ్ళిపోయేటప్పుడు. 2020 సీజన్ ఉమ్, నుంచి 2019 సీజన్ నుంచి లాస్ట్ సీజన్ కమెంటేటర్స్ కూడా కొంచెం వచ్చి, టు బి ఆనెస్ట్ ఆ లాస్ట్ సీజన్ టాపిక్ తీయకపోతే ఎవరికి ఆ మైండ్ లో ఆ సీడ్ ఉమ్, ప్లాంట్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఓకే ఇప్పుడు ఉమ్, వెళ్ళిపోతున్నాడు, ఓకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అట్లా. ఆ ఉమ్. కొంచెం మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఇది ఇప్పుడు 2020 ఇప్పుడు అవి వచ్చినాయి కదా పేమెంట్స్, ఏది డెఫినెట్లీ నాట్ ఒకటి, డెఫినెట్లీ ఎస్, ఎస్, వన్ మోర్, అది ఇది అని చెప్పి ఇట్లా. ఉమ్, అదే ఉమ్, అవన్నీ కూడా ఇంక ఎందుకు వచ్చినాయి, కొంచెం అక్కడి నుంచి ఉమ్, ఫేమస్ చేయడం. ఉమ్. ఇప్పుడు హర్ష భోగ్లే కానీ, డానీ మోర్సన్ కానీ, వీళ్ళందరూ టాస్ టైం అప్పుడు కానీ, పోస్ట్ ప్రెజెంటేషన్ అప్పుడు కానీ వాళ్ళు రేగెత్తే బేసికలీ దే క్వశ్చన్స్ ఆర్ అవన్నీ. బేసికలీ రైట్ రైట్ నౌ దే ఆర్ జస్ట్ మిల్కింగ్ యా. ఒక మంచి మూవీని సాగదీసి అనవసరంగా డబ్బుల కోసం సీక్వెల్ తీసిన టైప్ సినారియో ఇదంతే. అర్థమవుతుందా? వాళ్ళకి కావాల్సింది కూడా అదే, దే ఆర్ వాళ్ళకి జస్ట్ కావాల్సింది కూడా మిల్కింగ్ ద డబ్బులు, ఆ బ్రాండ్. డబ్బులు నడుస్తున్నాయి ఇంకంతే. ఎస్, దోస్ క్వశ్చన్స్ ఆర్ అదే బేసికల్లీ కొంచెం డబ్బులు. డబ్బుల బట్ కోసం ఆ బట్ క్వశ్చన్స్ యాజ్ వచ్చేవి అ కూడా. క్రికెట్ అవును, యాజ్ అ క్రికెటింగ్ ఫ్రాంచైజ్ రీబిల్డ్ చేయడానికి చాలా టైం పట్టిపోద్ది ఇలా అయితే. అవును. మనం యాజ్ అ క్రికెట్ మాట్లాడుకుంటే, అదే 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 ఎందుకంటే అదే ఇప్పటికీ అంటుంది. వాళ్ళు చూడండి ఇందాక చెప్పా కదా, లాస్ట్ ఈ లాస్ట్ లాజిక్ చెప్పాను కదా. లాస్ట్ ఆ 3 years పాయింట్ నుంచి కోసం వెయిట్ నడవట్లేదు. చేస్తున్నారు వాళ్ళు ఆ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఉమ్, ఫ్రాంచైజ్ కూడా. ఈ పాయింట్ కొంచెం ఉమ్, ఉమ్. ఆటోమేటిక్ గా కట్ అయిపోతాడు ఇక అదే ఒక ఒక సీజన్. లాస్ట్ 2 years నుంచి ఏం నడవట్లేదు. అదే 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 అంటున్నా. సరే, మనము నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఏ మ్యాచ్ ఇది? సిఎస్కే వర్సెస్ ఎంఐ అయిపోయింది. ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడదాం మరి. ఏమంటావు? యా, ఇవాళ మ్యాచ్, యా, శశాంక్ మళ్ళీ మళ్ళీ జాయిన్ అయిందా లేదా? అవుతాడు అనుకుంటా. మళ్ళీ జీటీ బ్యూటీ జీటీ బేసికలీ. ఎక్సలెంట్. జీటీ ఎక్సలెంట్. యాక్చువల్లీ జీటీ అన్ని కరెక్ట్ గా నడుస్తున్నాయి. అతని క్యాప్టెన్సీ కూడా, శుభ్మన్ గిల్ కూడా చాలా బాగా నడుస్తున్నాడు కెప్టెన్ అవును, లాగా. మంచి మంచి అవును. డిసిషన్స్ తీసుకోవడం కానీ అంతా. ఈరోజు ఈరోజు బ్యాటింగ్ కూడా ఎక్సలెంట్ గా వేశాడు. ఇందాక ఏదైతే అన్నావో సేమ్ అదే పర్స్పెక్టివ్ లో ఇక్కడ నీకు చేజింగ్ కాదు, ఒక బ్యాటింగ్ టీం పరంగా కూడా. లైక్ ఓవర్ కి నీ రన్స్ ఉమ్, స్కోర్ చేసుకోవాలి, ఉమ్, ఒక బౌండరీ, మిగతావన్నీ సింగిల్స్, డాట్ బాల్ పర్సంటేజ్ ఉమ్, తగ్గించుకుందాం అనే కాన్సెప్ట్ లోనే వెళ్ళారు. అండ్ బౌలింగ్ ఆబ్వియస్లీ, అండ్ వాళ్ళు ఉమ్, డొమెస్టిక్ ఉమ్. సర్క్యూట్ ని ఎక్కువ నమ్ముకున్నారు ఈ సీజన్. సిరాజ్ ఉమ్, కానీ, ఉమ్. అర్షద్ ఖాన్ కానీ, ఇషాంత్ శర్మని కూడా అవును. డొమెస్టిక్ సర్క్యూట్ కి వెళ్ళే తీసుకొచ్చారు. మన ప్రసిద్ కృష్ణ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్. ఎక్స్పీరియన్స్ కింద తీసుకొని వచ్చారు ఇషాంత్ శర్మ. డొమెస్టిక్ ఏం లేదు కానీ, డొమెస్టిక్ మనోడు ఏం ఆడట్లేదు కానీ డొమెస్టిక్ లో పర్ఫామ్ ఎక్స్పీరియన్స్ కింద చేస్తారని తీసుకొని కాదు, వచ్చాడు. నేను చెప్పేది అదే. ఈ డొమెస్టిక్ బౌలర్స్ కదా వీళ్ళందరూ, సో ఇండియన్ పిచ్చెస్ మీద అవగాహన ఇంకా గట్టిగా ఉంటుంది. ఇండియన్ బౌలర్స్. ఎగ్జాక్ట్లీ, సో దట్స్ ద రీజన్. అదే వాళ్ళు ఏంటంటే చాలా మంచి టీం. లైక్ మ్యాచ్ విన్నర్స్ అంటావా? మ్యాచ్ విన్నర్స్ ఉండరు. ఒక కలెక్టివ్ గా ఉన్నారు. టాప్ లో ఉన్నారు. కాంట్రిబ్యూటివ్ టీమ్ అది, ఏంటి? అంటే ఈక్వల్లీ కాంట్రిబ్యూటివ్ టైప్ లో ఎవడో ఒకడు. ఆ, ర- ఉమ్, అదే రషీద్ ఖాన్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు, మన జాస్ బట్లర్ ఉన్నాడు, రాహుల్ తెవాతి ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్. బట్ కాంట్రిబ్యూటర్స్ వచ్చేసి హెవీ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. లైక్ సాయి సుదర్శన్, షెర్ఫెన్ రూదర్ఫోర్డ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్. ఉమ్, వీళ్ళందరూ హెవీ కాంట్రిబ్యూటర్స్. అవును, కాంట్రిబ్యూట్ చాలా మంచిగా చేస్తున్నారు. సిస్టమేటిక్ గా చేస్తున్నారు. టాప్ అవును. ఆర్డర్ నడవకపోతే, టాప్ ఆర్డర్ ని ఎట్లా అట్లా లాక్ ఇన్ చేస్తే
చాలా కష్టం అవ్వచ్చేమో, బట్ ప్రస్తుతానికైతే ఏమనిపించట్లేదు అట్లా. ఈ సీజన్ చాలా మంచిగా వెళ్తుంది వీళ్ళది, మంచిగానే వెళ్ళాలని అనుకుంటున్నాం. చాలా అంటే సాయి సుదర్శన్ వస్తున్నాడు, అతను ఆడుతున్నాడు. శుభ్మన్ గిల్ ఏంటంటే శుభ్మన్ గిల్ ఎక్కువ నీకు కనిపించదు. లైక్ అతను కొంచెం ఒక 30 రన్స్ అలా కొట్టాడు అనుకో, లాంగ్ ఆడేస్తాడు ఖచ్చితంగా. అవును. లాంగ్ ఆడేస్తాడు వాడు, మనోడు బాగా బాగా ఆడుతున్నాడు కాబట్టి. యా సాయి కొంచెం రోహిత్ శర్మ టైప్ సుదర్శన్ అయితే మనకి, పాత రోహిత్ శర్మ టైప్ కొంచెం. ఉమ్, అది యా అది కొంచెం వాళ్ళకి మెయిన్ అదే, జీటీకి మెయిన్ ఆ టాప్ 4 మంచిగా సెట్ అవుతున్నారు. వాళ్ళకి అదే అడ్వాంటేజ్ ఇంకా. అదే జాస్ బట్లర్ వచ్చాడు. జాస్ బట్లర్ కూడా అసలు చాలా జాస్ బాగా బట్లర్ ఆడాడు. ప్రాపర్ కన్సిస్టెంట్ గా వెళ్తున్నాడు. సుదర్శన్ యా బట్లర్ అసలు ఈరోజు ఎక్సలెంట్ కన్సిస్టెన్సీ. ఈరోజు వికెట్ ఫ్లాట్ వికెట్ కాదు, తెలుసు తెలుసు ఈరోజు టూ వికెట్ పేస్డ్ ఉండే మంచి అనుకుంటున్నా మంచి నేను వికెట్. కొంచెం. అవును. దాని మీద చాలా మంచి చేశారు జీటీ వాళ్ళు. నా ప్రకారం చాలా అబోవ్ పార్ స్కోర్ చేశారు. అవును అవును. చాలా బాగా చేశారు. కేకేఆర్ చేసిన మిస్టేక్ ఏంటంటే, అఫ్ కోర్స్ అజింక్య రహానే కండిషన్ తగ్గట్టు ఆడుతున్నాడు. అతనికి సపోర్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్ లేడు ఆ టైం. లేదు. అవును. జనరల్లీ ఆ టైంలో ఎవడు మనోడు అంక్రిష్ రఘువంశి అంక్రిష్ వచ్చి రఘువంశి. అతను కొంచెం ఎగ్జాక్ట్లీ. అగ్రెసివ్ వెళ్తాడు. ఎగ్జాక్ట్లీ. వెంకటేష్ అయ్యర్ని పంపించారు వీళ్ళు. ఎందుకు వెంకటేష్ అయ్యర్ని పంపించారు? లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉండే వాళ్ళ దగ్గర, ఎవరు మన సాయి కిషోర్ ఉండే, ఇంకా రషీద్ ఖాన్ ఉండే ఆ టైంలో. కానీ రషీద్ ఖాన్ టుక్ బెటర్ ఆఫ్ స్పిన్ కి అగేన్స్ట్ వీళ్ళు మంచిగా ఆడతాడేమో అని. అంక్రిష్ రఘువంశి నేను చూస్తున్నా కదా ఇప్పుడు ఇట్లా, వాడు వద్దామని ఉంది ఆడికి, వాళ్ళు పంపించట్లే. వద్దామంది, వాడు పంపించట్లే. అసలు అయితే ఎంత కొట్టడానికి ట్రై చేశాడు తెలుసా ఈ రోజు. వాడికి వెళ్ళిన 2 4లు కూడా హాఫ్ ఇట్ ఫోర్స్ అవి, లైక్ హాఫ్ ఇట్. అవును. అసలు బ్యాటింగ్ యా మొత్తం తాకని కూడా తాకలే. తాకలే. అవును. ఏమమ్మా లాస్ట్ 1 అంటే మినిట్ లెఫ్ట్. యా బలం వల్లే బ్యాటింగ్ లో. వెళ్ళాయి అంతే. అవును. రింకు కూడా లాస్ట్ అయితే 1 ట్రై మినిటా? చేశాడు కానీ. సర్లే, రింకు కూడా ఏమయ్యా, రింకు అయితే ట్రై ఏమో, చేశారు కానీ సర్లే ఇంకా ఎమ్మలే. ఏదో అయిపోయింది ఇంకా. లేదు, రింకు ఫామ్ లో లేడయా ఈ సీజన్ అయితే. ఏదో వాడు ట్రై మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాడు కానీ డజన్ వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నా. డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారు కదా, అదే పోయిందేమో మరి. అంటే అంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ రింకు యా చాలా. యా. ఎందుకంటే డొమెస్టిక్ లెవెల్ నుంచి మంచిగా చేసుకొని రావాలి. పాపం వాడు ఇట్లా 1 సీజన్ వండర్లో ఓవరాల్ ఉండిపోకూడదు. జీటీ బ్రిలియన్స్ ఏదైనా ఇంకెప్పటికి కూడా. జీటీ కంటిన్యూయింగ్ దేర్ డామినెన్స్ ఇన్ ద టేబుల్. జీటీ క్రేజీ. యా. సరే సరే, ఓకే. బై దిస్ లెట్స్ ఫినిష్ ద వీడియో దెన్. వాట్ యూ సే? మనం మ్యాచ్ల గురించి అయితే అయిపోగొట్టేసాం ఎట్లాగో. యా. ప్రివ్యూ. రేపటి మ్యాచ్ గురించి ప్రివ్యూ అవ్వదు, పర్లేదు, నో ప్రాబ్లం.